హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ విలేజ్ సింహాద్రి ఛానల్. రాజమండ్రి రాజు చేపలు పట్టే ముట్టాయండి. ఇదిగో ఈరోజు అనగా మేము చేపల వల వేస్తున్నాం. చేపలు పట్టడానికి జాలర్లు వల వేస్తున్నారండి. చూడండి, దీన్ని అడుగు భాగం వల అంటారు, దీన్ని పూసపాండి అంటారండి. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. పూసలు కూడా అదిగండి. చూడండి ఫ్రెండ్స్, అంటు తగులుకుంది చూడండి నాన్న. ఇది రాజమండ్రి రాజు చేపలు పట్టే ముట్టాయండి. మేము పెద్ద పెద్ద చెరువుల్లో చేపలు పడుతూ ఉంటామండి, చిన్న చెరువుల్లో కూడా చేపలు పడుతూ ఉంటాం. ఆల్మోస్ట్ ఏ చెరువులోని చేపలు పడుతూనే ఉంటాం. చూడండి, చెరువులో వల వేస్తున్నాం. ఈ వల వేసి ఇంకా ఈ మేస్త్రి గారు లాగుతున్నారు. పాండి మేస్త్రి గారు ఇలా చూడండి, ఇక పాండి లాగుతున్నాడండి, అంటే పుట్టు లాగుతున్నాడండి. ఇదిగండి, అక్కడ లోడింగ్ అవుతుంది సరుకు మాలు. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది చెరువు అండి. చెరువు కూడా మీకు వీడియో తీస్తున్నాను. అది చూడండి ఫ్రెండ్స్, చెరువు అది. ఇంకొక సైడ్ ఏమో వాళ్ళు కూడా వల వేస్తున్నారండి, చేపల పట్టుబడి జరుగుతుందండి. ఇది వచ్చి నిర్మల దగ్గర అండి. నిర్మల దగ్గర చేపల చెరువు పట్టుబడి జరుగుతుందండి. నిర్మల్ అంటే ఆదిలాబాద్ డిస్టిక్ దాటండి నిర్మల్. చూడండి ఫ్రెండ్స్, ఇక మత్స్యకారుడు చూడండి వల ఏ విధంగా ఇస్తున్నాడు. అయ్యో బాబు అంటున్నాడు పాపం, ఎందుకంటే పూస తాడు పట్టుకుందండి. తాత ఎలా చూపించిన ఆయన, అది పెద్ద అయినండి, సుమారు 65 సంవత్సరాలు 70 ఉంటాయండి. అయినా సరే ఆ వయసులో పెద్ద అయినా కష్టపడడం చాలా గ్రేట్ అండి. నా పక్కన వేసుకో పుల్ల వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వలలు వేస్తున్నారు. నా పక్కన వేసుకో, ఇంక బార్లో కంపలు వస్తాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వల వేస్తున్నాడు. ఇటువంటి లేటెస్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారా? నా ఛానల్కి సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వలలండి, రాజమండ్రి రాజు చేపలు పట్టే ముఠ ఫిషింగ్ విలేజ్ సింహాద్రి ఛానల్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబుల్. ఇంకో చూడండి, చెరువు వల వేస్తున్నారు. ఈ లోతులో కూడా మేస్త్రి గారు వల అవుతున్నారండి. ఈయన అంటే బుట్టలు అవుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మామూలు విషయం కాదు అది. థ్యాంక్ యూ సో మచ్.